హాయ్ అండి. ఇవాళ ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూసేద్దాం రండి. రైస్ కుక్కర్‌లో అయితే చేస్తున్నాననమాట. పాత్ర పెట్టేసుకొని ఒక కప్పు వరకు ఆయిల్ అయితే వేశాను. ఆయిల్ హీట్ ఎక్కింది. హీట్ ఎక్కిన తర్వాత హోల్ బిర్యానీ దినుసులు అయితే వేసేస్తున్నానండి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇవి బిర్యానీ పువ్వు మొత్తం వేసానండి. షాజీరా, యాలకులు అన్నీ వేసాననమాట. ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే వేపేసుకుందామండి మొత్తము. రైస్ కుక్కర్లో అయితే ఎందుకని ఈజీగా అయిపోతుందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. వాళ్ళ దగ్గర అయితే రైస్ కుక్కర్ ఉంటుంది కదండి. ఈ మెథడ్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా అయితే వేసేస్తున్నానండి. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఆనియన్ ముక్కలు అయితే బాగా కలర్ అయితే చేంజ్ అవ్వాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇవి కలర్ ఎంత చేంజ్ అవుతాయో బిర్యానీ అంత టేస్ట్ ఉంటుందన్నమాట. అందుకోసము ఇవి బాగా పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. చికెన్ తెచ్చుకుందాం నాన్న అంటే మా బాబు వీక్లీ చికెనే కదా మమ్మీ, ఈ వీక్ ఎగ్ బిర్యానీ అయితే చెయ్యి అని అయితే అన్నాడనమాట. అందుకోసం చేస్తున్నాను. ఇవాళ సండే కదండి, ఇద్దరు నీకా నాకా అనేసి మొబైలు టీవీ దగ్గర అయితే ఇద్దరు కొట్టుకుంటున్నారు. కాసేపు కొట్టుకుంటారు, కాసేపు మంచిగా ఆడుకుంటుంటారు అనమాట. ఇవి ఆల్మోస్ట్ అయితే ఫ్రై అవుతున్నాయండి ఆనియన్స్ అయితే. ఇంకా కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. మాకైతే వెదర్ చాలా చల్లగా ఉందండి. వర్షం పడేలా ఉంది. 2 డేస్గా ఆ ఎండ అయితే లేదనమాట. చాలా చల్లగా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుందన్నమాట. ఇంక ఈలోపు నేను పెరుగు రైతాలోకి ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఒక పెద్ద సైజు టమాటానైతే పొడవుగా కట్ చేసేసుకొని వేసేసుకుందామండి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయితే బాగుంటుంది. పెరుగు రైతాలోకి కూడా ఆనియన్స్ అవి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చికెన్ బిర్యానీ చేసిన, చికెన్ కర్రీ చేసిన మా వాడికైతే పెరుగు రైతా కంపల్సరీ కావాలండి. చికెన్ కర్రీ వద్దు నాకు, నేను పెరుగు రైతా వేసుకొని తింటానైతే అంటాడు వాడు. అంత ఇంపార్టెంట్ ఇస్తానన్నమాట వాడు పెరుగు రైతాకి. అందుకోసం కంపల్సరీగా అయితే చేస్తానండి నేను. ఇప్పుడు టమాటాలు కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఒక స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందామండి. ఈ అల్లం పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతుందండి. అడుగంటుతుంది కాబట్టి మనం ఊరికే కలుపుకుంటుందామన్నమాట. పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందామండి. అదేంటో అల్లం పేస్ట్ వేస్తే అడుగంటుతుందండి కంపల్సరీ. బాగా అయితే ఫ్రై చేసుకుందామండి. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుంది అల్లం పేస్ట్ ఫ్రై అయిన తర్వాత. ఈ మసాలాలన్నీ ఫామ్ అయిపోయాయి కాబట్టి మంచిగా స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే 2 టేబుల్ స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేసుకుందామండి. ఈ పెరుగు కూడా మెయిన్ అండి. దీన్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. పెరుగు వేయడం వల్ల కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట. దీన్ని కూడా పెరిగేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు ఈ ఫ్రై చేసుకుంటుంటేనే ఆయిల్ అనేది సపరేట్ అవుతుందన్నమాట. బాగా అయితే ఫ్రై చేసేసుకుందామండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి స్పైసీస్ కూడా అయితే యాడ్ చేసేసుకుందామండి. మా పిల్లలైతే కారం అవి తక్కువ తింటారు, అందుకోసం నేను తక్కువగా వేస్తున్నానండి. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసి ఇంకొంచెం యాడ్ చేశానమాట. మా పాప కొంచెం కారం వేస్తేనే ఎక్కువ అనేసి తినదు తను. అందుకోసం వాళ్ళ కోసమే మేము ఏ కూరలో అయినా కూడా కొంచెం కారం తక్కువ వేస్తానన్నమాట. కొంచెం ఒక చిటికెడు పసుపు. బాగా అయితే ఒక 5 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసుకుందామండి. కారము పసుపు వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. చాలుకుంటే మళ్ళీ చూసి ఎసరు పోసిన తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అయితే ఒకసారి ఫ్రై చేసేసుకుందాము.
చూసారు కదా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో, మంచి స్మెల్ వస్తుందండి అన్ని మసాలాలన్నీ యాడ్ చేసేసరికి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా కూడా వేసేద్దామండి. పుదీనా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. అడుగంటుతూ ఉందండి, అందుకోసమని మాటికి కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి గ్యాస్ కాదు కదండి, లోలో హైలో పెట్టి మనము లెవెల్ చేసుకోవడానికి. ఇది రైస్ కుక్కర్ కాబట్టి ఇంకా ఊరికి ఇట్లాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందామండి. కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ అయితే ఒకసారి అంతా కలిపేసుకుందాము. మొత్తం అయితే నీట్గా అయితే ఇట్లాగా కలిపేసుకుందాము. నెక్స్ట్ బిర్యానీ మసాలా అండి, 1 స్పూను బిర్యానీ మసాలా. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. పచ్చి స్మెల్ పోయేంత వరకు అయితే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుందాము. నెక్స్ట్ కొంచెమంతా గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను అండి. గరం మసాలా ఒక 1/2 స్పూన్ వరకే వేసానండి. మళ్ళీ స్పైసెస్ అన్నీ పడ్డ తర్వాత కారంగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను కొంచెం తగ్గించేస్తున్నాను అనమాట. ఇవంతా అడుగంటుతుందండి, అడుగంటకుండా బాగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలన్నమాట. ఇట్లా కలుపుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేస్తున్నానండి. ఒక 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత బాగా అయితే కలిపేయండి. గ్రేవీ అంతా మసాలా అంతా ఎగ్స్కి పడుతుందన్నమాట. బాగా ఘాట్లు పెట్టుకోవచ్చండి ఎగ్స్కి, నేనైతే పెట్టలేదు. ఎగ్స్ వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి అట్లాగా మసాలాలో మగ్గించుకున్న తర్వాత 1.5 గ్లాస్ బియ్యం అండి, ఒక అరగంట 3/4 గంట ముందు నానబెట్టాను అనమాట. కడిగేసి ఆ 1.5 గ్లాస్ బియ్యాన్ని ఆ మసాలాలో యాడ్ చేసేసి కలిపేసుకుందామండి. అవి మసూరా బియ్యమేనండి, బాస్మతి కాదు. బాగా మొత్తం అంతా మసాలాలు కలిపెట్టేద్దాం. మొత్తం అంతా ఒకసారి నీట్గా కలిపేసుకుందాము. కలిపేసిన తర్వాత ఈ 1.5 గ్లాసు బియ్యానికి 3 గ్లాసుల వరకు ఎసరు అయితే పోసేద్దామండి. బాస్మతి రైస్కి అయితే 2.5 గ్లాసు వరకే పోసుకోవాలి. ఇవైతే ఈ మసూరా బియ్యం నేను డైలీ అన్నం వండైనా కానీ ఒక గ్లాస్కి 2 గ్లాసులు పోసి ఇంకొక 1/2 గ్లాస్ అయితే పోస్తానండి. ఇవి పాత బియ్యం లాగా ఉన్నాయి. ఒక గ్లాస్కి ఒక 2 గ్లాసులు పోస్తే చాలడం లేదు, అన్నం ఉడకడం లేదనమాట. అందుకోసం ఇంకొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను. అందుకని ఈరోజు 1.5 గ్లాస్కి 3 గ్లాసులు కరెక్ట్గా పోసాను అనమాట. రోజుటి మీద కొంచెం తగ్గించాను. ఇట్లా 1.5 గ్లాస్కి 3 గ్లాసులు ఎసరైతే పోసేసి మూత పెట్టేద్దామండి. చూసా కదా ఫైనల్గా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది, ఉడుకుతుందండి. మధ్యలో ఇట్లా తీసేసి మూత చూసుకుందాం. ఫైనల్గా అయితే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా సర్వింగ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత మంచిగా స్మెల్ వస్తుందండి, పొగలు వస్తూ. ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి ఎగ్ బిర్యానీ. పెరుగు రైతా కూడా చేసేసాను. ఆనియన్స్ లేకపోతే బాగుంటుందండి బిర్యానీలోకి. మా బాబు అయితే ముందే అడుగుతాడు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ రైస్ కుక్కర్లో. మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్.